ముందుగా ఉపాధ్యాయులందరికీ, ముందుగా నాకు విద్య నేర్పిన నా టీచర్లందరికీ, నా గురువులకి అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పిల్లలకి లక్షలాది మంది, కోట్లాది మంది పిల్లలకి పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయులందరికీ, గురువులందరికీ మనస్ఫూర్తిగా దేశం మొత్తం మీద ఉన్న టీచర్లకి, తెలుగు రాష్ట్రంలోని టీచర్లందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకి అత్యంత ఉన్నతమైన స్థానం ఇస్తుంది మన సంస్కృతి. దైవంతో పోలుస్తారు మనం గురువుని. ఎప్పటికప్పుడు వారి దగ్గర నుంచి నేర్చుకునే సంస్కృతి, అలాగే వారి పట్ల ఆదరణ చూపించే సంస్కృతి నుంచి వచ్చినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఒక యుద్ధంలో చనిపోయిన వీరులకి మనం రకరకాల విరోచిత పురస్కారాలు ఇస్తూ ఉంటాం. అలాగే పద్మ అవార్డ్స్ తోటి చాలామంది నిష్ణాతులను మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి పురస్కారాలు అందజేస్తాం. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందజేస్తూ ఉంటాం. అలాగే ఉపాధ్యాయులు కూడా పురస్కరించే పురస్కారాలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేయాలి. కానీ ఈసారి మటుకు పురస్కారాలు ఇస్తామని చెప్పి అందరిని అప్లై చేసుకోమన్న తర్వాత ఉపాధ్యాయ పురస్కారాలు మేము చేయలేకపోతున్నాం కోవిడ్ నిబంధనల వల్ల అనేది దాన్ని క్యాన్సిల్ చేయడం, ఇది ఉపాధ్యాయుల్ని అవమానం చేసినట్టు అనిపించింది నాకు. వైసీపీ ప్రభుత్వం తెలుసుకొని ఉపాధ్యాయుల పురస్కారాన్ని తిరిగి వారికి దక్కేలా చేయాలి, వారికి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాని ఎవరైతే విద్య నేర్పిస్తారో వాళ్ళకి పురస్కారం చేసుకోవటం అది మన గౌరవం. అది వారికి ఆ పురస్కారాలు చేయకుండా దీన్ని వదిలేయటం ప్రభుత్వం చాలా ఇది నిర్లక్ష్యం చూపిస్తున్న విధానం ఉంది ఉపాధ్యాయుల మీద. దీన్ని సరిదిద్దుకోవాలి ప్రభుత్వం కూడా. ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.